ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని మన పెద్దలు ఒక మాట అంటారు. ఈ సామెత ఎంత నిజమో మన భారతదేశం ప్రపంచానికి చేసి చూపించింది. ఒక్కసారి ఆలోచించండి, ఏ ఆఫ్ఘనిస్తాన్ గెడ్డ మీద నుంచైతే ప్రపంచంలో తనను తాను పెద్దన్న అని చెప్పుకునే అమెరికా తన మొత్తం సైనిక శక్తితో 20 ఏళ్ల పాటు ఉండి ట్రిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి కూడా చివరికి ఏమీ చెయ్యలేక రాత్రికి రాత్రే అవమానంతో పారిపోయిందో, ఈరోజు అదే ఆఫ్ఘనిస్తాన్ గెడ్డ మీద మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎంతో గౌరవంగా రెపరెపలాడుతుంది. అది కేవలం ఒక జెండా ముక్క కాదు, అది 100 కోట్లకు పైగా ఉన్న భారతీయుల మానవత్వానికి, కరుణకు ఒక గొప్ప నిదర్శనం. ఒకప్పుడు తుపాకుల శబ్దాలతో, బాంబుల మోతతో నిండిపోయిన కాబుల్ ఆకాశంలో ఇప్పుడు మన జెండా శాంతికి, ఆశకు ఒక కొత్త సింబల్గా మారింది. ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చింది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ డాలర్ల కట్టలు చెయ్యలేని పనిని, మనం పంచిన ఒక గోధుమల బస్తా, మనం అందించిన ఒక మందుల ప్యాకెట్ ఎలా చూపించింది? ఇది మన దేశం సాధించిన ఒక చారిత్రక విజయం. ఇది ఆయుధాలతో సాధించిన విజయం కాదు, హృదయాలను గెలవడం ద్వారా సాధించిన విజయం. ఆఫ్ఘనిస్తాన్తో మన సంబంధం నిన్న మొన్న మొదలైంది కాదు, అది వేల సంవత్సరాల నాటిది. గాంధార నాగరికత కాలం నుంచి మన మధ్య ఒక చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. అందుకే తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు భయపడిపోయి తమ ఎంబసీలను మూసేశాయి. తమ వాళ్లను వెనక్కి పిలిపించుకుని ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు తెంచుకున్నాయి. కానీ భారతదేశం అలా చెయ్యలేదు. మనం టెంపరీగా మన స్టాఫ్ను వెనక్కి తీసుకొచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో మన బంధాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోలేదు. సరిగ్గా అదే సమయంలో గోరుచుట్టు మీద రోకటి పోటు పడ్డట్టు ఆఫ్ఘనిస్తాన్ను ఒక భయంకరమైన భూకంపం కుదిపేసింది. అప్పటికే యుద్ధం, ఆకలి, పేదరికంతో బాధపడుతున్న ప్రజలు ఈ భూకంపం దెబ్బకు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వాళ్ళ ఇళ్ళు కూలిపోయాయి, ఆప్తులను కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నీ వెంటనే మీటింగ్లు పెట్టాయి, పెద్ద పెద్ద ప్రకటనలు చేశాయి, సోషల్ మీడియాలో సానుభూతి చూపిస్తూ పోస్టులు పెట్టాయి. కానీ పొగడ్తలతో పొట్ట నిండదు కదా. వాళ్ళ సానుభూతి మాటలు అక్కడి ప్రజల కన్నీళ్లను తొడవలేకపోయాయి, వాళ్ళ ఆకలిని తీర్చలేకపోయాయి. వాళ్ళ మాటలు కోటలు దాటాయి, కానీ వాళ్ళ సహాయం గడప దాటలేదు. అక్కడే మన భారతదేశం తన నిజమైన క్యారెక్టర్ను చూపించింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నాయకత్వంలో ఢిల్లీలో నిర్ణయాలు వేగంగా జరిగాయి. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్టు కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెంటనే సహాయం చేయాలని మన ప్రభుత్వం డిసైడ్ అయింది. మనం ఎవరి పర్మిషన్ కోసమో ఎదురు చూడలేదు, ఎవరి ప్రశంసల కోసమో ఆశపడలేదు. కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్న మాట మన సంస్కృతిని పాటిస్తూ ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్దంగా మన పని మనం చేసుకుంటూ పోయాం. ఒక్క రాత్రి సుమారు 40 భారీ ట్రక్కులతో కూడిన ఒక పెద్ద కాన్వాయ్ ఆఫ్ఘనిస్తాన్కు బయలుదేరింది. ఆ ట్రక్కులలో ఉన్నవి కేవలం గోధుమలు, పప్పులు, మందులు, టెంట్లు మాత్రమే కాదు. అది నిరాశతో, నిస్సహాయతతో కుంగిపోయిన ఆఫ్ఘన్ ప్రజలకు మనం ఇచ్చిన భరోసా, మనం ఇచ్చిన నమ్మకం, మనం ఇచ్చిన ఆశ. ఇది కేవలం సహాయం కాదు, ఇది ప్రపంచానికి మనం పంపిన ఒక బలమైన మెసేజ్. భారతదేశం తన ఫారిన్ పాలసీ నిర్ణయాలను తానే తీసుకుంటుంది. ఎవరి ఆదేశాల కోసమో, ఎవరి శాంక్షన్స్ కోసమో ఎదురు చూడదు అని మనం చెప్పకనే చెప్పాం. ఈ ఒక్క చర్యతో భారతదేశం సౌత్ ఏషియా పాలిటిక్స్ స్ట్రక్చర్ని కూడా మార్చేసింది. తాలిబన్లతో మాట్లాడడానికి కూడా భయపడిన అమెరికా ఇప్పుడు మనం ఆడుతున్న ఈ కొత్త డిప్లొమాటిక్ గేమ్ను దూరం నుంచి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అసలు మనం ప్లాన్ చేస్తున్న గేమ్ ఏంటి, ఎంతవరకు సక్సెస్ అయ్యాము, ఇదంతా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎంతో ఇష్టమైన దేశం ఏంటో కూడా కామెంట్ చేయండి. మన ట్రక్కులు కాబూల్ సిటీలోకి వస్తున్నప్పుడు అక్కడి ప్రజల కళ్ళల్లో కనిపించిన వెలుగు, ఆనందం చూసి ప్రపంచమే షాక్ అయింది. ఏ అమెరికా అయితే వాళ్ళని నడి రోడ్డుపై వదిలేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి వెళ్ళిపోయిందో, అదే అమెరికాకు చెందిన సహాయ సంస్థలు ఇంకా కాగితాలు పట్టుకుని పర్మిషన్ల కోసం తిరుగుతుంటే మన ట్రక్కులు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా నేరుగా బాధితుల దగ్గరకు చేరుకున్నాయి. నమ్మకానికి, నాటకానికి మధ్య ఉన్న తేడా ఇదేనని ప్రపంచానికి ఆ రోజు స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత జరిగిన ఒక సీన్ అయితే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మన సహాయం అందుకున్న ఆఫ్ఘన్ పసిపిల్లలు ఆకలి తీరిన సంతోషంతో రోడ్ల మీదకు వచ్చి
గట్టిగా హిందుస్థాన్ జిందాబాద్ అని అరిచారు. ఇన్నాళ్ళు బురకాల చాటున భయంతో బతికిన మహిళలు తమ ఇళ్ల పైకెక్కి మన భారత జెండాలను చేతులతో పట్టుకుని గర్వంగా ఊపారు. సంవత్సరాల తరబడి వాళ్ళ ముఖాల్లో మాయమైన చిరునవ్వు మనం పంపిన మానవతా సాయంతో మళ్ళీ వాళ్ళ ముఖాలపై విరిసింది. 20 ఏళ్ల పాటు తుపాకులు, బాంబులు, ట్రిలియన్ల డాలర్లు చేయలేని పనిని మన మానవత్వం ఒక్కరోజులో చేసి చూపించింది. డబ్బుతో మనుషులను కొనొచ్చు, కానీ మనసులను కొనలేమన్నది ఎంత నిజమో అక్కడ ప్రూవ్ అయింది. ఇది కేవలం ఒక డిప్లొమాటిక్ విక్టరీ కాదు, ఇది మానవత్వానికి దక్కిన అసలైన విజయం. మన దెబ్బకు అమెరికాకు మైండ్ బ్లాక్ అయింది. వాళ్ళు తాలిబాన్ల మీద శాంక్షన్స్ పెడుతూ, వార్నింగ్లు ఇస్తూ టైంపాస్ చేస్తుంటే మనం మాత్రం సైలెంట్గా మన పని మనం చేసుకుపోయాం. మనం కేవలం భూకంపం వచ్చినప్పుడే కాదు, ఎన్నో ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నాం. మనం కట్టిన ఇందిరాగాంధీ చిల్డ్రన్ హాస్పిటల్కు ఎప్పటికప్పుడు అత్యవసర మందులను పంపుతూనే ఉన్నాం. మనం వాళ్లకు 20కి పైగా అంబులెన్స్లను గిఫ్ట్గా ఇచ్చాం. ఇప్పుడు అత్యవసరమైన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి ఆధునిక మెడికల్ మెషిన్లను కూడా పంపుతున్నామని ప్రకటించాం. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ బిల్డింగ్ను కట్టి ఇచ్చింది మనం. సల్మా డ్యామ్, దీన్ని ఆఫ్ఘన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అని కూడా అంటారు. దీన్ని కట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది మనం. జరాంజ్ దలారం హైవేను నిర్మించి వాళ్ళ వ్యాపారానికి దారులు వేసింది మనం. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. పాశ్చాత్య దేశాలు శాంక్షన్స్ పేరుతో వాళ్ళని మరింత పేదరికంలోకి నెడుతుంటే మనం మాత్రం శత్రువుకి కూడా ఆపద వస్తే సహాయం చెయ్యాలి అనే మన సనాతన ధర్మాన్ని పాటించాం. మన నిస్వార్థ సేవను చూసి ఒకప్పుడు మనల్ని శత్రువుగా చూసిన తాలిబాన్లే మనకు సలాం కొట్టారు. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ మొత్తకి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశం మాకు ఎలాంటి పొలిటికల్ కండిషన్స్ లేకుండా సహాయం చేసింది అని. వాళ్ళు మా ఇంటర్నల్ విషయాల్లో తలదూర్చలేదు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం మేము ఇప్పుడు భారతదేశంతో కలిసి నిలబడతాము అని ప్రకటించారు. ఇది కేవలం వాళ్ళు చెప్పిన థ్యాంక్స్ కాదు, ఇది అమెరికా ఫెయిల్యూర్ మీద, మన డిప్లొమాటిక్ సక్సెస్ మీద పడిన ఒక తిరుగులేని స్టాంప్. మన యాక్షన్ను రష్యా ఓపెన్గా మెచ్చుకుంది. సౌత్ ఏషియాలో శాంతిని తీసుకురావడంలో ఇండియా పాలసీ చాలా ముఖ్యం. వెస్ట్రన్ దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక కొత్త ఇండియా రష్యా యాక్సిస్ కూడా స్టార్ట్ అవబోతుంది అని మాస్కో ప్రకటించింది. అంటే దాని అర్థం వరల్డ్ పాలిటిక్స్ ఇక కేవలం వాషింగ్టన్ చుట్టూ కాదు, ఢిల్లీ చుట్టూ కూడా తిరగబోతున్నాయని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ మొత్తం డెవలప్మెంట్స్తో మన పక్కనే ఉన్న పాకిస్తాన్లో టెన్షన్ మొదలైంది. తాము తవ్విన గోతిలో తామే పడ్డట్టు ఏ ఆఫ్ఘనిస్తాన్ అయితే తమ పెరట్లో తోటల తమ స్ట్రాటజిక్ డెప్త్ కోసం వాడుకోవాలనుకున్నారో ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ తమ చేతుల్లో నుంచి జారిపోయి ఇండియా వైపు వెళ్లడంతో ఇస్లామాబాద్లో సెక్యూరిటీ మీటింగ్ల మీద మీటింగ్లు జరుగుతున్నాయి. తాలిబాన్లకు ఇన్నాళ్ళు సపోర్ట్ ఇచ్చి పెంచి పోషించింది తామైతే ఇప్పుడు వాళ్లే తమకు ఎదురు తిరిగి తమ సైనికులపైనే దాడులు చేస్తుండడం, అదే సమయంలో ఇండియాని పొగడడం పాకిస్తాన్కు అస్సలు నచ్చడం లేదు. ఇక చైనా సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వేల కోట్ల డాలర్ల విలువైన మినరల్స్ మీద కన్నేసి తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును ఇక్కడ విస్తరించాలనుకున్న చైనాకు ఇండియా అక్కడ బలపడడం ఏమాత్రం ఇష్టం లేదు. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టు స్థానిక ప్రజల మనసులను గెలవకుండా కేవలం డబ్బుతో అప్పులిచ్చి ఒక దేశాన్ని కంట్రోల్ చేయాలనుకోవడం చైనా మూర్ఖత్వం. మన ఆన్సర్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మేము వచ్చింది ఆక్రమించడానికి కాదు, ఆదుకోవడానికి. మాది మానవత్వం, మీది వ్యాపారం. ఇక్కడే మనకు చైనాకు మధ్య ఉన్న అసలైన తేడా ప్రపంచానికి కూడా అర్థమైంది. చైనా పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది, కానీ వాటి వెనుక అప్పుల ఉచ్చుంటుంది. భారతదేశం మానవ సంబంధాలను నిర్మిస్తుంది, దాని వెనుక ప్రేమ, ఆత్మీయత ఉంటాయి. చైనా ఇచ్చేది అప్పు, మనం పంచేది ఆప్యాయత. ఇదే హార్ట్స్ డిప్లొమసీకి, డాలర్ డిప్లొమసీకి మధ్య ఉన్న తేడా. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ గ్రామాల్లోకి వెళ్ళి ఇండియా అని అడిగితే వాళ్ళు ఒక దేశం పేరు చెప్పరు. ఆశకు, స్నేహానికి అదొక అడ్రస్ అని చెబుతారు. ఏ ఆయుధం కొనలేని, ఏ డాలర్ సాధించలేని ఈ ఎమోషనల్ క్యాపిటల్ మన అతిపెద్ద బలం. చివరగా చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో వేస్తున్న అడుగులు ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఒకప్పుడు అమెరికన్ సైనికుల బూట్ల చప్పుడుతో దద్దరిల్లిన ఆ నేల మీద ఇప్పుడు మన పనుల సుగంధం వ్యాపిస్తుంది. మనం అక్కడ కడుతున్న రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు కేవలం బిల్డింగ్లు కావు, అవి మన సాఫ్ట్ పవర్కి పర్మనెంట్ సింబల్స్. ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. ఈ స్పీడ్ అలాగే కంటిన్యూ అయితే ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియాలో మనకు ఒక కొత్త స్ట్రాటజిక్ కారిడర్గా మారబోతుంది. మనం పాకిస్తాన్ను, చైనాను బైపాస్ చేసి
నేరుగా మిడిల్ ఆసియా దేశాలతో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ఆటలో మనం యుద్ధం లేకుండానే మన పొరుగు దేశం గడ్డపై నమ్మకం అనే జెండాను ఎగరవేశాం. భవిష్యత్తులో చరిత్ర ఈ రోజును గుర్తు చేసుకున్నప్పుడు సూపర్ పవర్ అమెరికా ఎక్కడైతే ఫెయిల్ అయిందో, హ్యూమానిటేరియన్ పవర్ భారతదేశం అక్కడ మళ్ళీ మొదలుపెట్టింది అని రాసుకుంటుంది. ఎందుకంటే వెలుగు పడమట నుండి కాదు, ఇప్పుడు తూర్పు నుండి ఉదయిస్తుంది. ఆ ఉదయించే సూర్యుడే మన భారతదేశం. ఏమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.